క్రీస్తు వారి నామములో మీ అందరికీ సర్వశుభములు కలుగునుగాక. కోపపడుడు గాని పాపము చేయకుడి. ఇది కీర్తన గ్రంథం 4:4 నుండి ఎత్తి చెప్పబడింది. మనం కోపించినప్పుడు జరిగిన తప్పుపై కోపించాలే కానీ ఆ తప్పు చేసిన వ్యక్తి మీద కాదు. జరిగిన పొరపాటు ఎంత గొప్పదైనా దానిని చేసిన వ్యక్తిపై కోపిస్తే మనము పాపం చేసినట్టే. కీడు చేసిన వాడిని ప్రేమించాలే కానీ అతనిపై కోపపడకూడదు. మనం పాపాన్ని ద్వేషించి పాపిని ప్రేమించాలి. క్రీస్తు కూడా మన ఎడల అలాగే చేశాడు. ప్రియులారా, ఒకటి చేసిన తప్పు లేదా పాపాన్ని గురించి మనం సరైన పద్ధతిలో కోపించినా ఎక్కువ కాలం దానిని పొగిలిగించకూడదు. అదే రోజు సూర్యాస్తమయ సమయానికి ఆ కోపం చల్లబడిపోవాలి. అలా చేయకపోతే సాతాను మన హృదయంలో దూరి నీతియుక్తమైన కోపాన్ని పాప సహితమైన కోపంగా మార్చే అవకాశం కనుగొంటాం. కోపాన్ని అంతం చేసేది ఎలా అంటే తప్పు